తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో మాజీ ఎమ్మెల్యే కారు దిగేశారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరబోతున్నారు. హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు ఆరూరి. వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు ఆరూరి రమేష్. గత వారం రోజులుగా బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారు. ఆరూరిని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పినా కూల్ కాలేదు ఆరూరి రమేష్. వరంగల్ బీజేపీ ఎంపీ టికెట్ ఆరూరికి కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ అయిందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరి రమేష్ మరి కొద్దిసేపట్లో కూడా అమిత్ షా ఆధ్వర్యంలో కూడా బీజేపీ పార్టీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆరూరి రమేష్ మాత్రం హైదరాబాద్ చేరుకున్నారు. అదేవిధంగా గత వారం 10 రోజుల నుంచి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలతో కూడా అతను టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గతంలో కూడా బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు కూడా ఏతుందో కూడా వార్తలు రావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఏతుందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా స్వయంగా కేసీఆర్ ఆరూరి రమేష్ తో మాట్లాడడం జరిగింది. మాట్లాడే క్రమంలో కూడా కాస్త వెనక్కి తగినట్లుగా కనిపించింది. ఆ తర్వాతకి పార్టీ వీడటం లేదు, కావాలనే కొంతమంది నాపై వార్తలు వేస్తున్నారు, లీకులు ఇస్తున్నారు మీడియాకు అంటూ కూడా ఆరూరి రమేష్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. కొంతమంది కావాలనే లీకులు ఇస్తున్నట్టు కూడా ఆరూరి రమేష్ స్వయంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాతకి పార్టీలో ఉంటున్నారని చెప్పి కొంతకాలంగా అన్న క్రమంలో కూడా మరోసారి బీజేపీ పార్టీలోకి చేరుతున్నట్టుగా సమాచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం అమిత్ షా టూరు తెలంగాణలో ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో కూడా ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆరూరి రమేష్ ను కూడా తీసుకొచ్చేందుకు బీజేపీ పార్టీ మంత్రాలు జరిపింది. ఈ క్రమంలో కూడా ఆరూరి రమేష్ బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా వరంగల్ పార్లమెంట్ కు సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో కూడా అది ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసేందుకు ఆరూరి రమేష్ సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి శేషంగంకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరూరి రమేష్ కు టికెట్ వస్తుందో రాని కన్ఫ్యూజన్ లో కూడా పార్టీ వీడడానికి సిద్ధమయ్యాడు. అదేవిధంగా గతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా సంప్రదింపులు జరపడం, ఆ తర్వాతకి వెనక్కి తగ్గడం, ఆ తర్వాత ఈ రోజు మాత్రం అమిత్ షా ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేందుకు అయితే సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో మాట్లాడడం, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా అతను చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మరి కొద్దిసేపట్లో కూడా అమిత్ షా ఆధ్వర్యంలో కూడా పార్టీ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాలో వర్గపోరు, అదేవిధంగా ప్రధాన కారణంగా వారైతే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ పార్టీలో మాత్రం చేరితే మాత్రం వరంగల్ పార్లమెంట్ సంబంధించిన టికెట్ మాత్రం ఆరూరి రమేష్ కు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, అయితే కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేయకపోవడంతోనే ఆరూరి రమేష్ బీజేపీలోకి చేరారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇటీవలే అత్యధిక మెజార్టీతో కూడా గతంలో ఎమ్మెల్యే గెలవడం, 2 పర్యాలుగా ఎమ్మెల్యేగా ఉండటం వర్ధనపేట నియోజకవర్గానికి. అయితే ఇప్పుడు ఇటీవల కాలం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇతను ఓటమి చెందాడు. ఆ తర్వాతకి వర్ధనపేట నియోజక పరిధిలో కూడా తనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎంపీ సంబంధించిన టికెట్ తనకే వస్తుంది, అదేవిధంగా కేసీఆర్ అండదండలు తనకే ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమంలో కూడా అనూహ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య పేరు తెరపైకి వచ్చినటువంటి క్రమంలో కూడా ఇతనికి టికెట్ వస్తుందా రాదా అని చెప్పి సమాలోచన పడుతున్నటువంటి క్రమంలో కూడా పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వెళ్తే బాగుంటుందని చెప్పి ముందుగా ముఖ్యమంత్రి కార్యకర్తలతో చర్చించడం జరిగింది. ఆ తర్వాతకి కేసీఆర్ ఇందులో కలగజేసుకోవడం, స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం, ఆ తర్వాత హరీష్ రావు కేటీఆర్ కూడా ఆరూరి రమేష్ తో కూడా మంత్రాలు చేయడం జరిగింది. చేసినటువంటి క్రమంలో కాస్త వెనక్కి తగ్గినట్టుగా అనిపించింది. కానీ అధిష్టానం నుంచి ఏతుందో బీఆర్ఎస్ సంబంధించిన అధిష్టానం నుంచి కూడా ఒక క్లారిటీ రాకపోవడం, అంటే టికెట్ తనకే వస్తుందని చెప్పి ఒక హామీ ఇవ్వకపోవడం కూడా పార్టీ మారేందుకైతే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా ఇతనికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ పార్టీలో కూడా చేరే అవకాశం ఉంది చెప్పవచ్చు. రైట్, అయితే వరంగల్ పార్లమెంట్ లో బీజేపీ నుంచి ఇతర నేతలు ఎవరైనా టికెట్ ఆశిస్తున్నారా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కూడా గతంలో బీజేపీ పార్టీకి అయితే ఇక్కడ ఎక్కువ కూడా ఓటు బ్యాంక్ ఉంటుంది. ఏదైతే కూడా 7 అసెంబ్లీకి సంబంధించిన స్థానాల్లో కూడా ఎక్కువ శాతం కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా
మోడీ చరిష్మా ఉండటం, అదేవిధంగా అయోధ్య రామ మందిరం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు కాబట్టి బీజేపీ పార్టీకి అయితే మంచి పట్టు ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానంపై కూడా ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారిపోయిన పూర్తి స్థాయిలో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసేందుకు తక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ వైపు నుంచి ఎక్కువ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కొండేటి శ్రీధర్, అదేవిధంగా గతంలో పోటీ చేసినటువంటి సిద్ధ సాంబమూర్తితో పాటు అదేవిధంగా ఏదైనా పోలీస్ సంబంధించిన అధికారి కృష్ణప్రసాద్ పేరు ప్రధానంగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఆరు రమేష్ కూడా తన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి బీజేపీ పార్టీలో చేరితే మాత్రం టికెట్ కి అతనికి కన్ఫామ్ అంటూ కూడా ఓవైపు చెప్తున్నటువంటి క్రమం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందులో మాత్రం 42 మంది పైగా దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి ఈ రెండు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ముందు ప్రధాన పార్టీలతో పోటీ చేస్తున్న క్రమంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య కూడా ఎక్కువ ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తాయని చెప్పవచ్చు. రైట్. ఆరూరి రమేష్ కాకుండా బీజేపీ టికెట్ కోసం ఇంకా ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ టికెట్ కోసం? బీజేపీ టికెట్ కోసం మాత్రం ఆరూరి రమేష్ తో పాటు కూడా ఇక్కడ పోలీస్ అధికారి కృష్ణప్రసాద్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కొండేటి శ్రీధర్, అదేవిధంగా గతంలో పోటీ చేసినటువంటి చింత సాంబమూర్తి మాత్రం వీరు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పై వాళ్ళు నిలిచినందుకైతే కూడా ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలతో టచ్ లో వెళ్లడం, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి తమ అనుచరగణంతో కూడా బలాబలగాలు చూపించడం, అదేవిధంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు కూడా ప్రతిదీ కూడా అందులో పాల్గొనడం తదితర అంశాలు, అదేవిధంగా గతంలో నుంచి కొద్ది రోజుల నుంచి నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర కూడా ప్రధానంగా వీరు పాల్గొనడం, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాబట్టి వారైతే కూడా బీజేపీ పార్టీ నుంచి మాత్రం టికెట్ అయితే ఆశిస్తున్నారని చెప్పవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.